గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంలో ఒకటిగా మూడోసారి ప్రధాని నేనే అంటూ నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలను, ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేది మేమే, సూరత్ డైమండ్ బోర్డ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే వచ్చే ఏడాది తాను మూడోసారి ప్రధాని పదవి చేపడతా అని, ఆ 5 ఏళ్ల కాలంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. నిన్న గుజరాత్ లో ఉన్నటువంటి సూరత్ నగరానికి సమీపంలో ఖజోడ్ గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించారు ఆయన. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ లో ఛాంపియన్ విభాగంలో కనుక మీరు చూసినట్లయితే అదరగొట్టేశారు అన్నటువంటి హెడ్లైన్ తో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ లో భారత్ ఘనంగా బౌలింగ్ కొట్టింది. ఆదివారం తొలి వన్డేలో అదిరిపోయే ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. దానికి సంబంధించిందే ఈ వార్త. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. ఇక్కడ మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి అంటూ ఈ హెడ్లైన్ తో బ్యానర్ ఐటమ్ ను మీరు చూడొచ్చు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన ఈ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దానికి సంబంధించిందే ఈ వార్త. ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిన్న ఆయన నివాసంలో ఇంజనీర్స్ తో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను ఎలా ఉన్నాయో తెలిసి అడిగారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు, వాటికి చేసినటువంటి ఖర్చుల వివరాలు అందజేయాలని కూడా సూచించారు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే వైద్యానికి క్రిస్టినా, విపత్తుల శాఖకు అరవింద్ అంటూ ఈ బదిలీల పర్వం కొనసాగుతుంది అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశం, 11 మంది ఐఏఎస్లు, 10 మంది ఐపీఎస్లకు స్థానచలనం అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో ఈ ఉన్నతాధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ముఖ్య పోస్టుల్లో కొందరిని నియమించిన ప్రభుత్వం అన్ని శాఖలపైన దృష్టి సారించింది అంటూ వార్తనిచ్చారు. ఇక హుహుహు అంటూ రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ పగటిపూట కూడా చలి చంపేస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. సిర్పూర్లో వచ్చేసి 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు జిల్లాలు చలితో గజగజ వణుకుతున్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏపీలో సీట్ల సర్దుబాటుపై చర్చలు. అయితే సంక్రాంతికి సంబంధించి ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ నిన్న పవన్ కళ్యాణ్తో ఆయన నివాసంలో చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ సంక్రాంతి వరకే సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది టీడీపీ జనసేన మధ్య అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక టీఎస్ స్నాప్ కు జవసత్వాలు అంటూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీఎస్ స్నాప్ ను బలోపేతం చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికను వీలైనంత త్వరగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. సో దానికి సంబంధించిందే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా టాప్ ఐటంలో ఒకటిగా నిన్న సూరత్ డైమండ్ బోర్డ్స్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్డ్స్ ప్రధాని మోదీ చేతుల మీదుగా నిన్న ప్రారంభం. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కన్నా ఇది పెద్దది. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్డీబీ నిర్మాణం. వ్యాపారుల కోసం 9 టవర్లలో 4500 ఆఫీసులున్నాయి. సూరత్ కీర్తి కిరీటంలో అతిపెద్ద వజ్రం చేరిందన్న ప్రధాని. 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు, ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి, దీని వెనుక వారెవరో తేలాలి. ఆ 3 ముఖ్యమంత్రులు అనామకులు కాదు. 3 రాష్ట్రాల్లో గెలుపు, 2024లో చారిత్రాత్మక విజయానికి మార్గం, మా ఓటు చీల్చేందుకే విపక్షాల కూటమి కుట్రలు, ప్రజలు భగ్నం చేశారు మోదీ అంటూ ఈ వార్తను, అంటే నిన్న మాట్లాడినటువంటి క్రమంలో ఇటు పార్లమెంటు భద్రత అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది తీవ్రమైనటువంటి అంశమే, ఉపేక్షించేది లేదు, దాని వెనక ఎవరున్నారో తేలాలి. అయితే
వాదులాడుకోవద్దు ఈ అంశానికి సంబంధించి, అటు ఏజెన్సీలు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నాయి అని చెప్పేసి ప్రధాని అన్నారు. ఇక మేడిగడ్డ పైన శ్వేతపత్రం, బ్యారేజ్ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ నిన్న ఏదైతే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారో ఈ క్రమంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. అండ్ అంటే కుంగుబాటుకు సంబంధించి కావచ్చు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఖర్చులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి క్రమాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రైతు భరోసా 10 ఎకరాలకే, ఇది గుర్తుపెట్టుకోండి, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే. అయితే రైతు బంధు పథకం రైతులకు వరమే అయినా ఆ పథకం ద్వారా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఎందరో అనర్హులకు ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెడుతున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలోలానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతులందరికీ పంపిణీ చేసి ఈ ఖరీఫ్ సీజన్ ఉంటుంది కదా, దానికి 10 ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. రైతు భరోసా 10 ఎకరాలకే అంటూ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్ కి ఈ లెక్కతోనే రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక గెలుపు గుర్రాల కోసం సర్వే, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం, బీజేపీకి సంబంధించిన వార్త. దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి పెట్టింది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్, అయితే ఈ లాలాజలంతో పట్టేస్తాం, పాజిటివ్ గా తేలితే డి అడిక్షన్ కేంద్రాలకు గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తరహా ఈ టీనాప్ సినీ పరిశ్రమ, పబ్బులపై దృష్టి పెట్టబోతున్నారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించి మీకు ఏమైనా వివరాలు తెలుసుంటే ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, 8712671111. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్స్ కు సంబంధించి వార్తనిస్తూ 44,051 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం, వయోపరిమితి పెంపుతో 3 ఏళ్ల పాటు విరామం, రిటైర్మెంట్ వయసు 61కి పెంచిన కేసీఆర్ సర్కార్. వచ్చే మార్చిలో రిటైర్మెంట్ కాబోతున్న 8,194 మంది, 2024కు ఏటా 8 నుంచి 9,000 మంది రిటైర్మెంట్ పొందుతారు. ఇక 2028 నాటికి 44,051 మంది ఉద్యోగులు విరమణ ఉంటుంది. సో రానున్న 5 ఏళ్లలో రిటైర్మెంట్ ఇలా ఉండబోతుంది అని చెప్పేసి నమస్తే తెలంగాణ ప్రముఖమైన వార్తగా ఈ కథనాన్ని ఇచ్చింది. 24, 25, 26, 27, 28 ఈ 5 ఏళ్ల లెక్క అంటే ఒక్కో సంవత్సరానికి ఎన్ని వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతారు, ఓవరాల్ గా ఈ వచ్చే 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు పదవీ విరమణతో ఖాళీ అవుతాయన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ 44,051 అని చెబుతూ వార్తనిచ్చారు. కొత్త ఏడాదిలోనూ కోతలే, అన్ని రంగాల్లో భారీగా లే ఆఫ్లుంటాయని అంచనా వేస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి కొలువుల్లో భారీ కోత, 2024లో అమెరికాలోనే లక్షల్లో తొలగింపు, యుఎస్ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ వెల్లడించినటువంటి వివరాలు ఇవి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రాష్ట్రంపై మంచు దుప్పటి, రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమాన్ని ఇక్కడ పొందుపరుస్తూ అదే హెడ్లైన్తో రాష్ట్రంపై మంచు దుప్పటి అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. సాధారణ కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి, 3 రోజుల్లో మరింత తగ్గేటువంటి ఛాన్స్ ఉంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మన పీవీకి ఆత్మక్షోభ అంటూ 2 దశాబ్దాల తర్వాత కూడా అవమానాలేనా, జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీవీ కుటుంబ సభ్యుల ఆగ్రహం, పార్థివ దేహాన్ని బలవంతంగా హైదరాబాద్ పంపారు, ఢిల్లీలో స్మారకం కడతామని కాంగ్రెస్ మోసం చేసింది, మాజీ ప్రధాని పీవీ కూతురు ఎమ్మెల్సీ వాణీదేవి ఆవేదన, హైదరాబాద్లో అంత్యక్రియలు కుటుంబం కోరలేదు, జీవన్ రెడ్డి ప్రకటన అంతా అవాస్తవం అని చెప్పేసి పీవీ ప్రభాకర్ రావు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించిందే ఈ వార్త. మన పీవీకి ఆత్మక్షోభ, కార్నర్లో చూడండి వార్త. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన టాప్లో, పేరు పక్కనే పైన టాప్లో సూరత్లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్, నిన్న గుజరాత్లో ఏదైతే సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభోత్సవం జరిగిందో దానికి సంబంధించి ఆ భవనానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ వరల్డ్లోనే ఇది పెద్దది, ఈ బిల్డింగ్లో దాదాపు 4,500 వజ్రాల వ్యాపారుల ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం ఈ బిల్డింగ్ ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే పాతుకుపోయిన ఓళ్లను మార్చేస్తున్నారు, ఏండ్లకేండ్లుగా ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్లపై బదిలీ వేటు, తాజాగా 11 మంది
ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన సర్కార్. పగటీలే గజగజ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా ఈ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని చెబుతూ పగటి వేళల్లో కూడా చలి చంపేస్తోంది అనేదే ఈ వార్త. ఈ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 3 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఆసిఫాబాద్లో కనిష్టంగా వచ్చేసి 11 డిగ్రీలు నైట్ టెంపరేచర్ నమోదైంది. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ అంటూ హైకమాండ్తో భేటీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక సీలేరు పవర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వల్లే కోల్పోయడం, దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి అని చెప్పేసి జీవన్ రెడ్డి అన్నారు. ఇక మరోవైపు 10 ఏళ్లు జీవచ్చవన్లా బతికిన 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించాను, మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ రాశారు కదా, దానికి సంబంధించిందే ఈ వార్త. కడెం కింద క్రాప్ హాలిడే, గత సర్కార్ నిర్లక్ష్యంతో యాసంగికి చుక్క నీళ్లు లేవు, రిపేర్లు చేయక సెప్టెంబర్లో కొట్టుకుపోయిన కౌంటర్ వెయిట్ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ హన్స్ ఇండియా చూద్దాం. సీట్ షేరింగ్ వ్యూ ఫర్ ఇండియా బ్లాక్, ఇట్స్ టఫ్ టు స్ట్రిక్ ఏ బ్యాలెన్స్ విత్ ఆప్, అకాలీ, టీఎంసీ అండ్ ఎస్పీ అండ్ ఇన్నోవేట్ బట్ స్టిక్ టు ట్రెడిషన్, రాజ్నాథ్ టు క్యాడెట్స్. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు చూద్దాం. ఐటీకి చావు దెబ్బ అంటూ ఐటీలో సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి పురోగతి లేదు, పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబడ్డ వైసీపీ సర్కార్ 5 ఏళ్లలో వచ్చింది అరకొర కంపెనీలే, మౌలిక సదుపాయాల కల్పనలోనూ విఫలమయ్యారు అంటూ ఈ వార్తను ఈనాడు ప్రచురించింది. ఐటీకి చావు దెబ్బ అన్నటువంటి హెడ్లైన్తో. ఇక నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఈ సీట్ల సర్దుబాటు అనేది సంక్రాంతికి ఒక కొలిక్కి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి ఈ 2 పార్టీలకు సంబంధించి అని చెప్పేసి వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. యువగళం ప్రజాగళమై అంటూ నేటితో యువగళం పాదయాత్ర ముగియబోతోంది, దానికి సంబంధించింది ఈ వార్త. సో 226 రోజులు, 3132 కిలోమీటర్లు కాలినడక, 70 సభలు, 155 ముఖాముఖి భేటీలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు, ప్రజల నుంచి వినతి పత్రాలు. సో ఇవన్నీ కలగలిపి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆకాంక్షలు వెలుగుచ్చేలా ముఖ్యంగా ఈ యువగలం పాదయాత్ర తర్వాత వీళ్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఉంటాయి అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేస్తూ యువగలం ప్రజాగళమే అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. ఇక సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండాలి అన్న దానిపై నిన్న చర్చించారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అని చెబుతూ ఈ వార్తను ఇచ్చారు. ఆగని హోరు అమరావతి ఉద్యమానికి 4 ఏళ్లు అని చెబుతూ వార్తను హైలైట్ చేశారు. సారు దర్శనం దుర్లభం అంటూ 4.5 ఏళ్లలో సగం మంది ఎమ్మెల్యేలు కలవలేదు, అంటే ప్రజాప్రతినిధులకు కూడా సీఎం అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఓట్ల కేటుగాళ్లు ఉనికి కోసం టీడీపీ సానుభూతి పరులతో బాబు బోగస్ వేషాలు, తెలంగాణలో నివాసం, ఓటు ఏపీలోనూ ఓటర్లుగా నమోదు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. జనం జైత్రయాత్ర అంటూ మరోవైపు వైసీపీ సామాజిక సాధికారత యాత్రకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ప్రజాదరణ ఈ విధంగా ఉంది అంటూ ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు